నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయాల గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకేముంది, కేసు అంతా అయిపోయింది కదా, మళ్ళీ దాని గురించి రీడిస్కషన్ ఎందుకు అని అంటారా? ఎస్, ఇక్కడే వచ్చిందండి. సరే, ఇద్దరు నిందితులు దొరికారు. వాళ్ళు ఆ స్కూల్ పిల్లలే. ఆ స్కూల్లో వాళ్ళ ప్రవర్తన బాలేక రూపారెడ్డి మందలించడము, దాంతోపాటుగా వాళ్ళు కొంత కసి పెంచుకోవడం, అంతేకాకుండా వాళ్ళు జల్సాలకు అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి, వీటి కోసము ఆమె దగ్గర అయితే డబ్బు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రెక్కి వేసి ఆ డబ్బు కోసం ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె అరుపులు కేకలు వేయడంతో ఎక్కడ గుర్తుపట్టింది కాబట్టి, బాబు అని పిలిచింది కాబట్టి, మాస్క్ కిందికి జారిపోయింది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తుపడుతుంది అనేసి విచక్షణారహితంగా పొడిచి చంపేశారు అనేది ఇక్కడ పోలీసులు కూడా అదే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. అయితే ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన కథనం ఏంటంటే, ఆ తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఏంటంటే, అసలు ఎవరైతే A1 నిందితుడుగా ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న మాటలు ఏంటి అని అంటే, మా అబ్బాయికి ఏమీ తెలియదు, అసలు మా అబ్బాయి చాలా అమాయకుడు, మా అబ్బాయికి అసలు మంద అలవాటే లేదు. రెండోది వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజు ఏదైతే రూపారెడ్డి సంబంధించి ఆ రోజు హత్య జరిగిందో ఆ రోజు వాళ్ళు స్కూల్ వ్యాన్లోనే ఇంటికి వచ్చి దిగారు. దాని తర్వాత స్కూల్కి 5 రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు కూడా మాతో పాటు పొలం పనులకు వచ్చాడు, నా కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళ తండ్రి తల్లి చెప్తున్న మాటలు. దీని ప్రకారం ఇప్పుడు మీడియాలో నడుపుతున్న మళ్ళీ మీడియా ట్రయల్స్ అనాలా? ఎందుకంటే మరి పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి అందులో ఒకరు A1 A2గా వాళ్ళకు డిక్లేర్ చేసిన అనంతరము ఇప్పుడు ఈ చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఇందులో నేను అడుగుతున్న ఒక డౌట్, మళ్ళీ ఎవరు చంపిర్రు? అప్పుడు ఆ రోజు ఆమె ఇంటికి వచ్చింది, ఫ్రెష్ అయింది, దాని తర్వాత వచ్చి వాళ్ళ పిన్నికి ఫోన్ చేసింది, మధ్యలో వెనక నుంచి ఈ అబ్బాయి రావడంతో బాబు అని అరిచింది, కేకలు వినిపించినాయి. ఈ విషయం ఆమె భర్త రాజేందర్ రెడ్డికి చెప్పినప్పటికీ కూడా ఆయన దీన్ని సీరియస్గా తీసుకోలేదు అనేది మళ్ళీ ఒక కథ నడుపుతున్నారు. మళ్ళీ రిటర్న్ మళ్ళీ హస్బెండ్ మీద డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు చెప్పారు, ఎవరైనా కూడా తమ పిల్లలు నేరం చేస్తే తమ పిల్లలు నేరం చేయలేదని చెప్తారు. ఎందుకంటే ఆ అబ్బాయికి 10th క్లాస్ అంటే 14-15 సంవత్సరాలు, లేదంటే 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఒక్కసారి మనం దిశ కేసుకు సంబంధించి వెళ్దామా? గతంలో జరిగిన దిశ కేసుకు సంబంధించిన ఎంత ఘోరమైన రేప్ అండ్ ఆమెను ఘోరంగా అమ్మాయిని రేప్ చేసి దాని తర్వాత ఆ అమ్మాయిని ఏ రకంగా పెట్రోల్ పోసి కాల్చి చంపిరని చెప్పేసి, వాళ్ళ ఊర్లందరివి కూడా వాళ్ళు కూడా 4-5 ఉండరు, వాళ్ళందరూ కూడా గుడుగుంట్ల గ్రామానికి చెందిన వాళ్ళు, మహబూబ్ నగర్ జిల్లా గుడుగుంట్ల గ్రామానికి చెందిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని మాట్లాడించినప్పుడు కూడా సేమ్ వాళ్ళు నెత్తి తల కడుపు అన్నీ బాదుకొని, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, ఎవరో తెర వెనుక పెద్దవాళ్ళు చేసి మా పిల్లల మీద తోశారని చెప్పేసి వాళ్ళు కూడా ఈ విధంగానే వాదించడం జరిగింది. సేమ్ మళ్ళీ ఇదే సిమిలారిటీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఒకటి, సరే మా పిల్లోడు చేయలేదు, మా పిల్లోడికి ఏ పాపం తెలియదు అని ఆ తల్లిదండ్రులు అంటున్నారు కదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఆ రోజు ఎవరైతే A1 నిందితుడుగా ఉన్నాడో అతను నిజంగానే వ్యాన్ ఎక్కి ఆ ఊర్లో దిగాడా? ఎందుకంటే వ్యాన్ డ్రైవర్ని అడిగినా చెప్తాడు. వ్యాన్ డ్రైవర్తో పాటుగా చిన్న పిల్లలు ఉంటే, LKG UKG నర్సరీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఒక అటెండెంట్ మీన్స్ ఒక ఆయాను ఎవరో ఒకరైతే ఖచ్చితంగా బస్తో పాటు వెళ్తారు. లేదు, తోటి విద్యార్థులను అడిగినా చెప్తారు కదా. ఆ రోజు అతను స్కూల్ వ్యాన్లో మళ్ళీ తిరిగి స్కూల్ నుంచి తండాకు చేరుకున్నాడా లేదా? తర్వాత 5 రోజులు తను ఆ ఊర్లోనే ఉన్నాడా? తండ్రితో పాటు పొలం పనులకు వెళ్ళాడా? అక్కడి గ్రామస్తులు కూడా చెప్తారు కదా. అంటే ఇంత చిన్న లాజిక్ మీడియా వాళ్ళు మర్చిపోతున్నారా? ఇప్పుడు మళ్ళీ మీడియా ట్రయల్స్ నడుపుతున్న నేపథ్యంలో ఇంకొకటి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి చెప్పింది ఇంకొకటి ఏంటంటే, ఆ రెడ్ హుడీ వేసుకున్న అతన్ని పట్టుకోలేక మా అబ్బాయిని పట్టుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు, మా కొడుకు ఒక మాట చెప్పిండు, నన్ను టార్గెట్ ఫిక్స్ చేసి ఇరికించారు అంతే అనేసి చెప్పి తల ఎత్తకుండా ఘోరంగా ఏడుస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఆవేశంలో చేసిరో, జల్సాలకు లోనే చేసిరా, డబ్బులు అవసరం. ఎందుకంటే ఆ పిల్లోడు స్కూల్లో అంతకుముందు ఖచ్చితంగా నేను మంచి బైక్ కొంటాను,
బైక్ కొంటాను అని చెప్పినప్పుడు ఎక్కడి నుంచి ఆ బైక్, ఎందుకంటే స్కూల్ పిల్లలైతే అబద్ధం చెప్పరు కదా. అంత అన్యాయంగా ఎవరినో దాచిపెట్టడానికి, ఈ మర్డర్ ఎవరో చేస్తే వాళ్ళని దాచిపెట్టడానికి ఇప్పుడు అన్యాయంగా ఈ తండా పిల్లల్ని ఎందుకు ఇరికిస్తారు అంటే, ఆ దొరికిన డబ్బులు ఏవైతే ఆ 1,60,000 రూపాయలకు సంబంధించి మరి ఆ డబ్బులు పోలీసులే జేబులో పెట్టారా? వాటిపైన రక్తం మరకలు పోలీసులే వేశారా? అంతే కదా. మీరు చెప్తున్న విధానంగా మళ్ళీ మీడియాలో ట్రయల్స్ నడుపుతున్న విధానం కావచ్చు, తల్లిదండ్రులు మా కొడుకు ఊర్లోనే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు అన్నదానికి అది పెద్ద విషయం కాదు కదా. అది ఊర్లో వాళ్ళు చెప్తారు. ఆ రోజు స్కూల్ వ్యాన్ ఎక్కిండా లేదా అనేది స్కూల్లో వాళ్ళు చెప్తారు, వ్యాన్ డ్రైవర్ చెప్తాడు, లేదంటే అతనితో పాటు తోటి పిల్లలు కూడా ఉంటారు కదా. ఇతను ఒక్కడే A1 నిందితుడు ఒక్కడే కదా రోజు వ్యాన్ ఎక్కి వెళ్ళడానికి. సో ఇవన్నీ కూడా కంక్లూడ్కి రావాలి కదా. ఇవి రాకుండా ఊరుకానే మళ్ళీ ఎవరో చంపిరని చెప్పి మళ్ళీ డౌట్ తీసుకొచ్చి మళ్ళా కథ కంచికే అన్నట్టు మళ్ళీ మొదటికే తీసుకొచ్చిన వైనం కనిపిస్తుంది. ఇంతకీ మరి చంపింది ఎవరు? ఆ హుడీ వేసుకున్న వ్యక్తి ఎవరు? ఇంతకీ ఆ హుడీ వేసుకున్న వ్యక్తి పోలీసులు అదుపులో లేరా? అంటే ఇంత వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆ హుడీ వేసుకున్న వ్యక్తి సీసీ ఫుటేజ్లో అంత క్లియర్గా కనిపిస్తుంటే అతన్ని పట్టుకోకుండా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎవరైతే ఇద్దరు దొరికిరో ఆ ఇద్దరిలో ఆ హుడీ వేసుకున్న వ్యక్తి లేడా? ఒకరు పరారులో ఉన్నారని చెప్పారు. ఆ పరారీలో ఉన్న వ్యక్తి ఈ హుడీ వేసుకున్న వ్యక్తి. సో అయితే దీన్ని బట్టి ఈ కేసును మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాలా. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏమాత్రం లేవా. కేవలం ఆ ఏవైతే వాళ్ళ దగ్గర సెర్చ్ చేసినప్పుడు దొరికిన 1,60,000 రూపాయలు, వాటి మీద ఉన్న రక్తం మరకలు మాత్రమే ఇప్పుడు ఈ కేసుకు రుజువులా. సో మళ్ళీ తిరిగి కేసు డే 1 నుంచి రీఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ సేమ్ అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆ రోజు నిజంగానే అబ్బాయి స్కూల్కి వచ్చిండా రాలేదా అన్నది ఒకటి. స్కూల్కి వచ్చిండా లేదా అనేది సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, స్కూల్ రికార్డ్స్లో ఉంటుంది, స్కూల్ టీచర్లు చెప్తారు, ప్రిన్సిపల్ చెప్తారు, వాట్ ఎవర్ ఇట్స్, వీళ్ళందరికీ కూడా గుర్తే ఉంటుంది సార్ వచ్చిండా రాలేదా అనేది. ఒకవేళ స్కూల్కి వస్తే స్కూల్లో నుంచి ఎన్ని గంటలకు వెళ్ళాడు, రూపాయి ఎన్ని గంటలకు వెళ్ళింది అనేది అక్కడ క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఈ పిల్లోడు స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వెళ్ళాడు, దాని తర్వాత ఒకటి వ్యాన్లో వెళ్ళాడు అంటారు. స్కూల్ నుంచి స్కూల్ అయిపోగానే వ్యాన్ బయలుదేరుతుంది కదా. ఇప్పుడు ఆ తండ్రి ఒక మాట చెప్పాడు, ఏంటి, స్కూల్ 4 o'clock ఆ టైంలో 4:30 ఆ టైంలోనేమో వదిలిపెడతారు, వదిలిపెట్టగానే వ్యాన్లు పిల్లలు ఎక్కగానే వ్యాన్ బయలుదేరుతుంది. సో ఆ టీచరు డెడ్ బాడీ చూసిన తర్వాత వాళ్ళ కొడుకు భయపడి 5 రోజులు స్కూల్కి వెళ్ళలేదని ఒకసారి చెప్తాడు, రెండోసారి వచ్చేసి అసలు 5 రోజులు స్కూలే లేదని చెప్తారు. నిజంగానే స్టూడెంట్ వచ్చేసి రూప అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడిన తర్వాత వెళ్ళి డెడ్ బాడీని చూసిన తర్వాత అంతసేపు స్కూల్ వ్యాన్ ఉందా, ఇది సెకండ్ పాయింట్ కదా. వ్యాన్ ఎక్కిండా లేదా తెలుస్తుంది. రెండోది అసలు అంతసేపు వ్యాన్ ఉందా. థర్డ్ పాయింట్ వచ్చేసి అతనితో పాటు ఎక్కిన పిల్లలు చెప్తారు, లేదంటే నిజంగా ఆ 5 రోజులు ఆ అబ్బాయి తండ్రితో పాటు ఇంట్లోనే ఉన్నాడా, పొలం పనికి వెళ్ళాడు. ఇక్కడ ఈ సింపుల్గా ఇక్కడే తేలిపోతుంది. నిజమే ఆ అబ్బాయి ఆ రోజు స్కూల్కి వచ్చాడు, దాని తర్వాత డెడ్ బాడీని చూడడానికి వెళ్ళాడు, ఆ తర్వాత స్కూల్ వ్యాన్లో ఊరెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మిగతా 5 రోజులు కూడా అంటే పోలీసులు పట్టుకునేంత వరకు కూడా ఆ A1 నిందితుడు ఊర్లోనే ఉన్నాడు. చాలు కదా, ఇక్కడ తేలిపోతుంది కదా అబ్బాయి చేయలేదనడానికి. సో ఇదేమీ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అంత గుడ్డిగా A1 నిందితుడు కానీ ఇంకొకరిని కానీ అరెస్ట్ చేసిందా? ఇప్పుడు ఇవే 1,00,000 ప్రశ్నలు మళ్ళీ మీడియాలో మొదలైనాయి. కాబట్టి వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటే ఉంది.